తిరుపతి నగరపాలక సంస్థ ఉప మేయర్ ఎన్నిక కీలక మలుపు తిరుగుతోంది. సోమవారం ఎస్వీయూ సెనేట్ హాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలో విజయం కోసం కూటమి పార్టీలు పట్టు నిలుపుకునేందుకు వైసీపీ సర్వశక్తిలో ఒడ్డుతున్నాయి. విజయానికి అవసరమైన సంఖ్యాబలం ఉండడంతో తమ విజయం ఖాయమన్న ధీమా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేందుకు తిరుపతి మినహా రాష్ట్రంలో మరెక్కడా వైసీపీకి అనువైన వాతావరణం లేకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు తిరుపతిపై దృష్టి సారించారు. సాధారణ ఎన్నికల సమయం నుంచి రెబల్స్ బెడత ఎదుర్కొంటున్న వైసీపీకి డిప్యూటీ మేయర్ ఎన్నికపైన ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. వైసీపీ సీనియర్ నేత తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకునేందుకు వైసీపీ ఆపసోపాలు పడుతోంది. డిప్యూటీ మేయర్ పదవి తిరిగి పొందాలంటే కనీసం 26 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అవసరముండగా ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు వైసీపీని వీడారు. ప్రస్తుతం 50 డివిజన్లలో 47 మంది కార్పొరేటర్లు ఉండగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వంలో ఉన్న వైసీపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీభత్సం సృష్టించింది. మెజారిటీ డివిజన్లకు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు పోటీ ఉన్న డివిజన్లలో పోలింగ్ రోజు అరాచకాలకు పాల్పడింది. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్సీ మునికృష్ణ మాత్రమే విజయం సాధించారు. సాధారణ ఎన్నికల సమయానికి ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకతను గమనించిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలకు ముందే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 5 కార్పొరేటర్లు వైసీపీపై తిరుగుబాటు చేసి టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో మరో 10 మంది కార్పొరేటర్లు పరోక్షంగా కూటమి నేతలతో కలిసి పనిచేశారు. ఎమ్మెల్యే, రెబల్స్ పార్టీ కార్పొరేటర్లతో కలిపి ప్రస్తుతం కూటమి బలం 19కి చేరింది. వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్ రెడ్డి సైతం పార్టీ వీడే పరిస్థితి నెలకొనడంతో వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను శిబిరాలకు తరలించారు. శిబిరాలకు వెళ్లిన వారిలో 20 మంది మాత్రమే ఉండటంతో డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకోవాలన్న వైసీపీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కార్పొరేటర్లపై ఒత్తిడి చేస్తున్నారని, అక్రమ కట్టడాల పేరుతో తమ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటే మరో అభ్యర్థిని బరిలో దింపుతామని చెప్పారు. రాజకీయంగా వేడి పుట్టిస్తున్న తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణకు అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి ఎన్నిక నిర్వహించనున్న ఎస్వీయూ సెనేట్ హాల్లో తగిన ఏర్పాట్లు చేశారు.